ధోని మీద ఫ్యాన్స్ ఆవేదన. ధోని మీద ఫ్యాన్స్ ఆవేదన. నిన్న ఆర్సీబీ చేతిలో సిఎస్కే ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చెన్నై 6 వికెట్లు కోల్పోయి 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన సమయంలో ధోని బ్యాటింగ్కి వచ్చారు. లాస్ట్ 28 బంతుల్లో 98 కొట్టాలన్న ఆ టైంలో ధోని వచ్చిండట. ఎందుకు వచ్చిందంటే దేవునికి తెలియదు. 16 బంతుల్లో 30 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. సిఎస్కే బ్యాటర్లతో ఆయనదే అత్యధిక స్ట్రైక్ రేటు. ఇలా ఆడే సామర్థ్యం ఉన్న ఆయన జడేజా, అశ్విన్ కంటే ముందు రావచ్చు కదా, మ్యాచ్ గెలిచే వాళ్ళం కదా. సిఎస్కే ఫ్యాన్స్ నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైంది అసలు, ధోనికి మైండ్ సెట్ పనిచేస్తుందా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. మరి అక్కడ కెప్టెన్ ధోని కాదు కదా, కెప్టెన్కు మరి కెప్టెన్ చెప్పినట్లే వినాలి కాబట్టి మరి మనం అసలు యాక్చువల్గా నాకు కూడా అనిపించింది. ఇప్పుడు మనకు జడేజా కంటే ముందు, అశ్విన్ కంటే ముందు ధోని వచ్చి అక్కడ నిజంగా చెప్పాలంటే హాఫ్ సెంచరీ 60 వరకు కొట్టే ఛాన్స్ ధోనికి ఉండుండే. తను వచ్చి 60 కొడితే లాస్ట్ మూమెంట్లో ఫినిషింగ్ జడేజా చేసేటోడేమో అనిపించింది. తను ఒక పెద్ద ఫినిషర్ ధోని కాబట్టి సో గెలిచే ఛాన్స్ని ఎందుకు లాస్ట్ మూమెంట్లో వచ్చి 16 బంతుల్లో 30 స్కోర్ హైలైట్ స్కోర్గా నిలిచిపోయింది. అది 30 స్కోర్ అంటే మాటలు కాదు 16 బంతుల్లో. మరి అదేదో ముందర వచ్చి ఉంటే మనకు గనుక తను దాదాపుగా 60-70 స్కోర్ కొట్టుంటే సిఎస్కేనే గెలిచేది కదా అని ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారంట. మరి ఇది ఏమైంది ఏంది అనేది మనకు తెలియదు. సో నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా ధోని కూడా చూసుకునే బాధ్యత సిఎస్కే టీంకి చాలా ఎంతైనా ఉంది మరి.